ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి పట్టణం రోడ్ షోని నిర్వహించడానికి ఒక రూట్ మ్యాప్ని రిలీజ్ చేశారు. రావులపాలెంలో ఈతకోటలో బయలుదేరిన తర్వాత రావులపాలెంలో కార్యక్రమాలు చూసుకున్న అనంతరం పొట్టిలంక చేరుకుంటారు. అక్కడి నుంచి మోరంపూడి జంక్షన్ నుంచి లెఫ్ట్కి తిరిగి తాడితోట, చర్చిపేట జంక్షను, ఆజాద్ చౌక్, దేవీ చౌక్, కార్పొరేషన్ ఆఫీస్, సీతంపేట, పేపర్ మిల్, తర్వాత గమన్ బ్రిడ్జ్ దగ్గర హైవేలోకి వారి ప్రయాణం సాగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎక్కడ చూసినా జన ప్రభంజనం, జన సంద్రంగా కనపడతా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారిని కడప జిల్లా కన్నబిడ్డ అయితే తూర్పుగోదావరి జిల్లా ముద్దుబిడ్డ అని పిలిచేవారు. మరింత పెరిగినటువంటి అభిమానంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో ఏదైతే నడుస్తుందో రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆయన దుండగుల యొక్క దుష్టత్వానికి లేతే వారి యొక్క దాడి నుండి బయటకు వచ్చి మన జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారిని ఆశీర్వదించడానికి వయోభేదం లేకుండా అందరూ తరలి రావాలని, వయోభేదం లేకుండా అందరూ తరలి వచ్చి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. సీఎం గారి పైన దాడికి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చేసిన ప్రకటనకి ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి ప్రతిపక్షం, నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం దానికి భిన్నంగా వ్యవహరించి హింసను ప్రేరేపించడం అనేది ప్రతిపక్ష నాయకుడు లేదా ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతిపక్ష నాయుడు ఆలోచించట్లేదు, ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. సో ప్రజలు ఆలోచించాలి. అంటే విజయం లభించకపోతే హింసను ప్రేరేపిస్తారా? ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు కదా. తావులేనటువంటి ఒక మాటని ఆయన అన్నాడు కాబట్టి రాళ్లతో కొట్టండి, ఏదుంటే అది దాంతో కొట్టండి అన్నాడు. సో చూడండి, మొన్న వాలంటీర్స్ని పెన్షన్ పంచకూడదన్నారు. నిమ్మగడ్డ రమేష్ గారితో వారు ఒక పిటిషన్ వేయించారు ఎలక్షన్ కమిషన్కి. వేసిన అనంతరం పెన్షన్ల పంపకం జరగక జరిగిన ప్రజాందోళనని గమనించి మాట మార్చాడు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లదాడి చేయమని ప్రేరేపించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఆయనకు ఒత్తాసు పలికేటువంటి నాయకులు కానీ చేసిన దానికి మరుసటి రోజే నా మీద కూడా రాళ్ళేశారు, నా మీద కూడా దాడి చేశారు అని కొన్ని ప్రకటనలు వచ్చాయి. అది ఒక డ్రామా. అంటే ఎలాగా చేసిన తప్పు నుండి ఎలా వాళ్ళు ఎస్కేప్ కావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు ఏకంగా. ఏదో గులకరాడు తగిలితే రాష్ట్రానికి గాయం తగిలిందా అని మాట్లాడాడు. దానిలో పెద్ద అబద్ధాన్ని మళ్ళీ ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని పాడు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో యువకుల మీద వాలంటీర్స్ మీద, మహిళల మీద రకరకాలైనటువంటి కామెంట్స్ చేశారు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సింది, ఆలోచించాల్సింది. అధికారం కోసం ఎంత తప్పిదాలనైనా చేయటానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్షానికి అధికారం కంటే ప్రజాసేవే లక్ష్యంగా ఎంచుకుని దానికోసం అధికారం అడుగుతున్నటువంటి, చెప్పింది చేసినటువంటి, చేయాలని తప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా సభ్య సమాజంలో ఉన్న పౌరులందరినీ కూడా కోరుతా ఉన్నాం.